బీజేపీ అభ్యర్థి అంటూనే 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఒక కామన్ పాయింట్ మైనారిటీస్ జనరల్లీ ఇది అవునన్నా కాదన్నా ఈ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో మైనారిటీస్ జనరల్లీ ది అపోజ్ బీజేపీ అనేది ఒకటి ఉంది థాట్. నిన్న మనం చూసినాం ఒక నాయకుడు వైసీపీలో చేరాడు. ఎగ్జాంపుల్ నేను వాయిస్లు అన్నీ వింటుంటాను. అక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ది ఎన్ఆర్సీది అక్కడ తీసుకుని వచ్చినాం. సో బీజేపీ ఈ కూటమిలోకి వచ్చిన దానికే మేము ఈరోజు వైసీపీలోకి వెళ్తున్నాం. హైదరాబాద్ దయచేసి నేను మైనారిటీస్ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. సిఏఏ ఎన్ఆర్సీకి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీ గమనికకు తెస్తున్న ఆదోని మైనారిటీలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి ఎన్ఆర్సీకి ఫేవర్ గా ఓటేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఇక్కడ ఏమైనా మళ్ళా ఏదైనా రాంగ్ మాట్లాడితే మీరు చర్చకు రావచ్చు, నేను మాట్లాడతాను. సో నేనేమంటున్నానంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటారో భారతీయుల సెక్యూరిటీ కోసం అది ఏదో ఆదంలో మల్లప్పనో ఇంకొకరో దాన్ని సరిచేసేటువంటి విషయం కాదు. ఒక పార్లమెంట్ లో వాయిస్ ఇవ్వాలంటే ఒక ఎంపీగా ఎన్నుకోబడి ఉండాలి. ఒక చట్టసభలో ఒక అసెంబ్లీలో వాయిస్ ఇవ్వాలంటే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఉండాలి. నేనేమంటున్నానంటే వాస్తవాలు తెలుసుకోండి. నేను వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నాను. నేను అదేనేది నిజాల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎవరు చెప్పినా రేపు మల్లప్ప వచ్చి మైనారిటీస్కి ఏదైనా భరోసా ఇవ్వాలనుకుంటే కూడా నేనేం చెప్తున్నానో ఒక్కసారి మీకు అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు అన్నింటినీ అనలైజ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. సో అందుకే నిన్న ఆ విషయం అక్కడ ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. సో ఎన్నో విషయాలు అన్నిటినీ నేను ఒకటే చెప్తున్నాను, నిజాలకు దగ్గరగా ఉండండి. ఆదోని నియోజకవర్గ ప్రజలు నేను కోరుకుంటున్నది ఒకటే, మీరు దయచేసి నిజాలకు దగ్గరగా ఉండండి. మ్యానిపులేట్ చేసేటువంటి వ్యక్తుల్ని నాయకుల్ని నమ్మొద్దండి. వెల్ఫేర్ తో పాటు డెవలప్మెంట్ అనేది మీకు చాలా అవసరము, సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది చాలా అవసరము. మీ మీద భారం పడకూడదు, మీ మీద వ్యయం పడకూడదు. మీరు ఈ రోజు తీసుకునేటువంటి ప్రభుత్వం ద్వారా తీసుకునేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని మీరు బ్యాంకులో ఆదా చేసుకునే రోజు కావాలి. ఒక చేత్తో తీసుకొని ఇంకొక చేత్తో ఖర్చు పెట్టేటువంటి జీవితాలు మీకు వద్దు. అందుకే ఉపాధి కావాలి. ఇటువంటి విషయాల మీద నేను ఓపెన్ గా చెప్తున్నా. ఇది ఎవరు బెస్ట్ ఎవరు వర్స్ట్ అనేది ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, మీకు పూర్తి స్థాయి సంక్షేమాన్ని అభివృద్ధిని ఇవ్వడానికి మల్లప్పగా నేను ఎప్పటికీ మీకోసం, నేను ఆల్రెడీ చెప్పిన నా శ్వాస ఉండేంత వరకు మీకోసం నేను ఉంటానని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.